హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు మీ ముందు ఉంటుంది కొత్త కొత్త రుచులతో అమ్మ చేతి మధురం. ఇవాల్టి స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఓరియో బిస్కెట్ తోటి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. 100 గ్రాముల ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 3 to 4 స్పూన్స్ షుగర్, 5 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో ఇలా ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోవాలి. లైట్గా క్రష్ చేసినట్లుగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్రష్ చేసినట్లుగా గ్రైండ్ చేసుకొని దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాము. ఇది మీకు టేస్ట్ బట్టి స్వీట్ కావాలంటే ఇంకొంచెం షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 3 to 4 స్పూన్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాము. నాకు టోటల్గా ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ వచ్చింది ఫ్రెష్ క్రీమ్. యాడ్ చేసుకొని సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి. 3 మినిట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా థిక్గా వచ్చింది కదా, దీంట్లో ఇప్పుడు కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకుందాము. కాచి చల్లార్చి పెట్టుకున్న 3 to 4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ ఫామ్ అవ్వదు, లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. కాబట్టి జస్ట్ 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి చూసుకోవాలి. కనీసం 4 నుంచి 5 నిమిషాల వరకు గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే మనకు ఐస్ క్రీమ్ సాఫ్ట్గా రాదు. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫాయిల్ షీట్తో కవర్ చేసి 7 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకోవాలి. ఐస్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మనకి స్ట్రాబెరీ ఫ్రూట్స్ అవైలబుల్ లేనప్పుడు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 5 స్ట్రాబెరీ బిస్కెట్స్ ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. బిస్కెట్స్లో క్రీమ్ కూడా ఉంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. 100 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని కొంచెం 3 to 4 స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మినిమం 5 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా, ఎంతో క్రీమీగా ఎంతో సాఫ్ట్గా ఉంది. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఫాయిల్ షీట్తో కవర్ చేసుకొని టైట్గా ఉన్న మూత పెట్టుకొని, నేను ఇక్కడ 8 కంటైనర్ యూస్ చేస్తున్నాను. దీన్ని 7 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టేస్టీగా ఉండే వెనిలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని 4 స్పూన్స్ షుగర్, 3 స్పూన్స్ మిల్క్ పౌడర్. ఈ క్వాంటిటీస్ మీకు కావాలంటే టేస్ట్ పరంగా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. 100 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్, ఇంకా కాచి చల్లార్చిన పాల మీద వచ్చే మీగడ ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది వెనిలా ఐస్ క్రీమ్కి. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. గ్రైండ్ చేసుకుంటే ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది. ఇందులో ఫ్లేవర్ కోసం 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, కొంచెం లిక్విడ్గా రావడానికి 3 to 4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిగిలిన 2 స్పూన్స్ యాడ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ వెనిలా టేస్ట్ వచ్చింది. దీన్ని మూతతో కవర్ చేసి 7 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చూద్దాము. నేను సేమ్ మిక్సీ జార్ తీసుకున్నాను, క్లీన్ చేయలేదు, ఎందుకంటే వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసాం కదా, దాంట్లోనే చేద్దాము. 1 కప్పు పీల్ చేసిన మ్యాంగో పీసెస్, 3 to 4 స్పూన్స్ షుగర్, పాలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇందులో 100 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొకసారి మిక్సీలో వేసుకొని 5 మినిట్స్ వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే సాఫ్ట్ పేస్ట్గా తయారవుతుంది. 5 నిమిషాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సరే కదా, చాలా సాఫ్ట్గా చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. బౌల్ని ట్యాప్ చేసి ఫాయిల్ షీట్తో కవర్ చేసుకొని టైట్గా ఉన్న మూతతోటి ఫిక్స్ చేసుకొని 7 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ మాత్రం ఒక రిచ్ క్రీమీ టేస్ట్ వచ్చింది. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాము ఐస్ క్రీమ్ ఎలా ఫామ్ అయిందో. వావ్ కదా, సూపర్గా ఉంది ఐస్ క్రీమ్ మాత్రం. చాలా క్రీమీగా చాలా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని ఐస్ క్రీమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకో ఐస్ క్రీమ్ కూడా ఓపెన్ చేసి చూద్దాము. స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, మంచి ఫ్లేవర్ వచ్చింది. మనం యాడ్ చేసుకున్న క్రీమ్ కూడా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంది.
చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. దీన్ని కూడా బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు మూడో ఐస్ క్రీమ్ కూడా చూద్దాము. ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి క్రీమీ ఫ్లేవర్తో వచ్చాయి. ప్రతి ఐస్ క్రీమ్ మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల. దీన్ని కూడా ఐస్ క్రీమ్ బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. చివరిది 4వ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్. చూస్తుంటేనే అర్థమై ఉంటుంది కదా, మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది. మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ తోటి మీరు కూడా చేయండి. పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్స్ వస్తాయి. పాల మీద వచ్చే మీగడని మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే స్టోర్ చేసి పెట్టుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. పాల మీద మీగడ మాత్రం ఫ్రెష్గా గట్టిగా ఉండాలి. చూసారు కదా, వెనిలా ఐస్ క్రీమ్, ఓరియో ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్ తోటి వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పాల మీద మీగడ మాత్రం ఫ్రెష్గా గట్టిగా ఉంటే ఇంట్లోనే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్లేవర్కి వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.